హలో గైస్, అల్టెక్స్ క్లాస్కి స్వాగతం. రీసెంట్గా కొన్ని రోజుల నుంచి మనం ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా కూడా లేకపోతే మొబైల్లో ఎక్కడ న్యూస్ చూసినా కూడా ప్రతి దగ్గర ఒకే మాట. 2 తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. అండ్ ఈ వర్షాల యొక్క ఇంపాక్ట్ వలన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చిన్న పెద్ద అన్ని నదులు కూడా పొంగి పొర్లుతున్నాయి. అంటే పర్టికులర్గా కొన్ని ఏరియాల్లో, మొత్తం స్టేట్ అంతా కాదు, కొన్ని ఏరియాల్లో విపరీతంగా పొంగి పొర్లుతూ ఉన్నాయి. అండ్ ఈ రివర్స్ ఓవర్ఫ్లో అవుతూ ఉండడం వలన చాలా ప్రాంతాలు నీట మునిగి వరదల్లో చిక్కుకున్నాయి. అండ్ ఆ వరదల్లో విలేజెస్ చిక్కుకోవడం వల్ల అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వరదల్లో అల్లాడిపోతూ ఉన్నారు. ఓకే. అండ్ వీళ్ళకి సహాయం చేయడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మరియు స్టేట్కి సంబంధించిన బ్యూరోక్రసీ చాలా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి. ఇంకా వరద అయితే తగ్గుముఖం పడడం కొంతవరకు స్టార్ట్ అయింది. ఓకే. బట్ ఇంకా వర్షాలు మళ్ళీ రీసెంట్గా మళ్ళీ ఐఎండీ కూడా ఒక ప్రకటన చేసింది. మళ్ళీ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది 5, 6, 7 తారీఖుల్లో. దీనివల్ల మళ్ళీ రెయిన్ఫాల్ పెరగొచ్చు, మళ్ళీ ఫ్లడ్డింగ్ రావచ్చు, ఏదైనా జరగచ్చు అని కూడా ఐఎండీ కూడా కొంతవరకు వార్నింగ్ సైన్స్ అయితే జారీ చేసింది. సో ఏం జరుగుతుందో తెలియదు, కానీ మొత్తం ఏపీ, తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కువ శాతం ఫ్లడ్స్ వలన ప్రజలు ఇంపాక్ట్ అవుతూ ఉన్నారు. అంటే ఇక్కడ మొత్తం ద కీవర్డ్ ఈజ్ ఫ్లడ్స్ అంతే. అంటే ఫ్లడ్స్ కోసమే మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడాను. ఓకే. అండ్ ఈ పర్టికులర్ సినారియాలో ఈ ఫ్లడ్స్ వలన మనకి ఎక్కువగా ఇంపాక్ట్ అయింది ఏంటి అంటే విజయవాడ సిటీ. ఓకే. ఆంధ్రప్రదేశ్లో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ వైజాగ్ తర్వాత. ఓకే. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చాలా దగ్గరలో, ఓకే, దానికి విసినిటీలో ఉన్న ఇంకొక సిటీ అదే విజయవాడ సిటీ. ఈ విజయవాడ సిటీ ఈ ఫ్లడ్స్ వల్ల బాగా ఎక్కువగా ఇంపాక్ట్ అయింది. నియర్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ సిటీలో నియర్లీ 2.7 lakh పీపుల్ దీనివలన ఇంపాక్ట్ అయ్యారు. అంటే 2,70,000 మంది వరకు వరదల్లో చిక్కుకున్నారు. అండ్ వాళ్ళలో నియర్లీ ఒక 13,000, 14,000 వరకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించగలిగాయి. ఓకే. అండ్ వీటితో పాటు కొంతమంది ప్రజలు చనిపోయారు కూడాను. ఓకే. అంటే ఫ్లడ్స్ వలన ఎవరు డైరెక్ట్గా చనిపోకపోయినా ఫ్లడ్స్ కాకుండా, ఓకే, వర్షాలు వలన వచ్చిన రాక్ ఫాల్ వలన, అంటే విజయవాడలో మొఘల్ రాజపురం అనే ఏరియాలో రాయి పడిపోయింది విరిగిపోయి కొండ మీద నుంచి. దాని వలన మనకి ఒక 5, 6 చనిపోయారు. ఆ తర్వాత ఇంకొన్ని ఇన్సిడెంట్లో ఆంధ్రాలో, ఓకే, పర్టికులర్గా విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల్లో నియర్లీ 13 మంది వరకు చనిపోయారు. ఓకే. ఇదంతా కూడా మనం డైలీ న్యూస్లో చూస్తూ ఉన్నామండి. ఓకే. సో ఇలాంటి సినారియోలో మనం విజయవాడ ఫ్లడ్స్ గురించి ఒక కేస్ స్టడీ లాగా చదువుకోవడం మనకి ఎప్పుడైనా అవసరం. ఎయిదర్ ఫర్ ఏపీపీఎస్సీ అవ్వచ్చు, యూపీఎస్సీ అవ్వచ్చు. ఓకే. రెండింటికి ఖచ్చితంగా అవసరం. సో దాని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఇదే సందర్భంలో ఫ్లడ్స్కి సంబంధించి ఒక బ్యూరోక్రాట్గా ఫ్లడ్స్కి సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా 100% మీకు అవసరమే. ఓకే. అయితే నేను దాని గురించి డీటెయిల్గా ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. బట్ ఫ్లడ్స్కి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ కొంతవరకు టచ్ చేసుకుంటూ వెళ్దామండి. మన మెయిన్ టాపిక్ అయితే విజయవాడ ఫ్లడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. అండ్ రిమెంబర్, మీరు ఒక కాబోయే బ్యూరోక్రాట్గా, ఓకే, యూపీఎస్సీ ఆస్పిరెంట్గా లేకపోతే ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్గా మీరు ఖచ్చితంగా ఇలాంటి ఒక సినారియోని మీ ఐక్యూతో మాత్రమే ఆలోచిస్తే సరిపోదు, ఖచ్చితంగా ఈక్యూతో కూడా ఆలోచించాలి. ఓకే. ఎమోషనల్ కోషెంట్ అని చెప్పి మీకు చెప్తారు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఓకే. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే నార్మల్ ఇంటెలిజెన్స్ కంటే ఇది కొంచెం సెపరేట్గా ఉంటుంది. అంటే బాధని, కోపాన్ని, వీటన్నిటిని అర్థం చేసుకుంటూ అవతల వాళ్ళ ఫీలింగ్స్ని, మన ఫీలింగ్స్ని అన్నిటినీ అర్థం చేసుకుంటూ డెసిషన్ తీసుకోగలగాలన్నమాట. ఎందుకంటే ఫ్లడ్స్ అనేది మనుషులకి సంబంధించి మనం ఫిజికల్గానే ఇంపాక్ట్ ఆలోచిస్తాం, కానీ సైకలాజికల్గా కూడా చాలా ఎక్కువ ఇంపాక్ట్ని కలుగు చేయగలదండి. ఏ డిజాస్టర్ అయినా, దట్ మే బీ ఏ ఫ్లడ్, దట్ మే బీ ఎన్ ఎర్త్క్వేక్, దట్ మే బీ ఏ సునామీ, ఓకే, దట్ మే బీ ఏ సైక్లోన్, ఏదైనా కూడా మనిషికి సైకలాజికల్గా చాలా ఎక్కువగా డిస్టర్బ్ చేయగలదు. సో అలాంటి వాటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. ఓకే. సో అయితే ఇప్పుడు ఈ విజయవాడ ఫ్లడ్స్ గురించి తెలుసుకునే ముందు విజయవాడ జాగ్రఫీని ఒకసారి చూద్దామండి. ఓకే. విజయవాడ జాగ్రఫీని వీటిని ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. సో మీకు ఇక్కడ విజయవాడ సిటీ మ్యాప్ కొంతవరకు, అంటే అంత క్లియర్గా లేకపోయినా మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అంటే యువతల వైపు మనకి కృష్ణా రివర్, ఓకే, యువతల గోదావరి రివర్, అంటే దానికి సంబంధం లేదు, కానీ మనకి కేజీ డెల్టా ఎప్పుడు ఇంపార్టెంట్ కదా, గోదావరి రివర్. ఈ 2 రివర్స్కి మధ్యలో మనకి నియర్లీ 2 జిల్లాలు ఉన్నాయి. ఒకప్పుడు జిల్లాల్లో చూసుకుంటే వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్లు 2 కూడా గోదావరి, కృష్ణా నదుల మధ్యలో గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతంలో విస్తరించి ఉంటాయి. ఇది మనకి తెలిసిన విషయం.
ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ మనం విజయవాడకు వచ్చేటప్పటికి విజయవాడ సిటీ గోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఓకే. ఇక్కడ మనకి విజయవాడ సిటీ లొకేట్ అయ్యి ఉంది. ఓకే. అయితే ఈ విజయవాడ సిటీ జాగ్రఫీకి వచ్చేటప్పటికి విజయవాడ సిటీకి అవతల వైపు వెనక వైపు అంటే సముద్రం వైపు కాకుండా తెలంగాణ వైపు అవతల వైపు ఈస్టర్న్ ఘాట్స్కి సంబంధించిన కొన్ని రేంజెస్ ఉన్నాయి. అంటే విజయవాడలో కూడా చిన్న చిన్న కొండలు ఉన్నాయి. అవి పెద్ద కొండలని మనం చెప్పుకోలేము. వాటి దిబ్బలు అలాగే మనం చెప్పుకుంటాం అంతే. ఓకే. బట్ వెనక వైపుకి వెళ్తే వెనక వైపు కంటే అంటే ఇబ్రహీంపట్నం వైపు అంటే హైదరాబాద్కి వెళ్ళే వైపు కానీ మనం చూసుకుంటే కొన్ని కొండలన్నీ కూడా మనకి విస్తరించి ఉన్నాయి. అవన్నీ కూడా ఈస్టర్న్ ఘాట్స్కి సంబంధించిన పర్వతాలే. ఓకే. అలాగే విజయవాడ కింద వైపు విజయవాడకి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో మనకి ఇదిగోండి కృష్ణా నది విస్తరించి ఉంది. విజయవాడకి సౌత్ వెస్ట్ వైపుగా ఇలా ఉంటుందన్నమాట కృష్ణా నది. ఓకే. సో అయితే ఇక్కడ ఈ కృష్ణా నది ఒక్కటే విజయవాడకి ఉన్న వాటర్ బాడీయే ఒక రివరా అంటే కాదు. విజయవాడకి కృష్ణా నదితో పాటు ఇంకొక రివర్ కూడా ఉందండి. ఓకే. దాని పేరు బుడమేరు అండి. బుడమేరు అని చెప్పి ఒక చిన్న రివ్యులెట్ అన్నమాట. ఇది ఒక రివర్ కాదు, దీన్ని రివ్యులెట్ అని పిలుస్తారు. రివ్యులెట్ అంటే ఏదో అనుకోకండి, మళ్ళీ తెలియని పేరేమో అనుకోకండి అండి. రివ్యులెట్ అంటే ఒక చిన్న స్ట్రీమ్ అంతే, ఒక స్మాల్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్నే మనం రివ్యులెట్ అని చెప్పి పిలుస్తాం. ఓకే. అంటే తక్కువ లెంత్ అనమాట. 30, 40, 50, 100 ఇంత తక్కువ లెంత్ ఉండే వాటిని మనం రివ్యులెట్ అని చెప్పి పిలుస్తాము. సో ఈ బుడమేరు కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఈ సినారియోలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయం ఇది. అందరూ కూడా విజయవాడకి ఫ్లడ్స్ వచ్చాయంటే ఫస్ట్ బ్లేమ్ చేసేది కృష్ణా రివర్ని అనుకుంటారు. మీరు కృష్ణా రివర్నే బ్లేమ్ చేస్తారు. కృష్ణా రివర్ వల్ల ఇదంతా జరుగుతుంది అనుకుంటారు. చాలా మంది న్యూస్ చూడని వాళ్ళు, నాలెడ్జ్ తెలియని వాళ్ళు, అంటే వీటి గురించి చదవని వాళ్ళు. బట్ జనరల్గా ఏంటంటే విజయవాడకి ఎక్కువ డ్యామేజ్ కలుగు చేసే రివర్ కృష్ణా రివర్ కాదు. ఎందుకంటే కృష్ణా రివర్కి వెళ్ళడానికి మంచి కోర్స్ ఉంది, అంటే చాలా పెద్ద కోర్స్ ఉంది. ఓకే. చాలా పెద్ద దారి ఉండటం వల్ల ఆ దారిలోంచి ఎంత వాటర్ అయినా వెళ్ళగలదు. ఒక మీరు ఆలోచించండి. ఓకే. నిన్న అంటే నిన్న ఇప్పుడు మనకి సోమవారం అంటే 2వ తారీఖు దగ్గర 12 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చిందంట విజయవాడలో. ఓకే. అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర. ఓకే. ఇక్కడ మనకి విజయవాడ సిటీ పక్కనే విజయవాడ ఇంద్రకీలాద్రి గుడికి అలాగే ఉండవల్లి కొండలు ఇవి ఉంటాయి కదా, వాటికి మధ్యలో మనకి ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది కదా. సో అక్కడ ఉన్న ఫ్లో ఎంత అంటే 12 లక్షల క్యూసెక్లు అండి. అసలు ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ 11.5 లక్షల క్యూసెక్లు అనమాట. 11.5 లక్షల క్యూసెక్ల కెపాసిటీ ఉంటే 12 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చింది. ఓకే. చాలా మంది ఇంకా ప్రకాశం బ్యారేజ్ కూలిపోతుందేమో అని భయంలోకి వచ్చేసినప్పుడు కంప్లీట్గా. అంటే ఒకవేళ అదే జరుగుంటే అసలు విజయవాడ పరిస్థితి ఇంకా మనం ఎవ్వరం ఊహించుకోలేము. ఇంకా విజయవాడలో 40% సిటీయే మామూలుగా మునిగిపోయింది ఇప్పుడు ఫ్లడ్స్ వలన. మొత్తం కూడా మునిగిపోయేదేమో. ఓకే. అంటే కృష్ణా కాదు కల్ప్రిట్. కృష్ణా ఒకవేళ కల్ప్రిట్ అయితే దాని వలన వచ్చే ఇంపాక్ట్ ఎక్కువగానే ఉండేది. ఓకే. బట్ కృష్ణా కొంత చిన్న కల్ప్రిట్ ఇక్కడ. ఓకే. ఇక్కడ పెద్ద కల్ప్రిట్ ఎవరు? కల్ప్రిట్ అంటే దొంగ అంటే ఇలాగ దోషి అనమాట. ఓకే. పెద్ద కల్ప్రిట్ ఎవరు అంటే బుడమేరు అండి. ఒక చిన్న రివ్యులెట్. ఓకే. ఇది ఏంటంటే మనకి ఖమ్మం దగ్గరలో ఓకే ఆరిజినేట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా, ఈస్టర్న్ ఘాట్స్ ఈ కొండలన్నీ మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఓకే. ఈ ఈస్టర్న్ ఘాట్స్ కొండల్లో మనకి ఇది ఆరిజినేట్ అవుతూ ఓకే మైలవరం అనే ప్రాంతం ఉంటుంది ఖమ్మంకి దగ్గరలో. విజయవాడకి పైవైపు మైలవరం అనే ప్రాంతం ఉంటుందండి. సో ఈ మైలవరం అనే ప్రాంతంలోంచి ఇది ఆరిజినేట్ అవుతుంది. ఈ మైలవరం అనే ప్రాంతంలోంచి ఆరిజినేట్ అయ్యి మెల్లమెల్లగా విజయవాడ సిటీ వైపుగా ప్రయాణిస్తూ ఉంటుందండి. ఓకే. విజయవాడ సిటీలోంచి వచ్చి కృష్ణానదిలో కలవదు. కృష్ణానదికి ట్రిబ్యూటరీ కాదు. కలవకుండా ఏం చేస్తుంది? విజయవాడ సిటీలోంచి కొంత దూరం ప్రయాణించి అలా మళ్ళీ విజయవాడను దాటుకొని గన్నవరం ఉంటుంది కదా ఎయిర్పోర్ట్, గన్నవరం అలాగే గుడివాడ ఈ చిన్న చిన్న ప్రాంతాలన్నింటినీ కూడా అంటే గుడివాడకి దగ్గరలోంచి వెళ్తూ మెల్లగా ఏం చేస్తుందంటే వెంట్రప్రగడ అనే ప్రాంతంలో మనకి కొల్లేరు లేక్లోకి వెళ్ళి కలిసిపోతుంది. ఈ కొల్లేరు లేక్ ఏంటంటే మనకి ఈ గోదావరి కృష్ణా నదుల మధ్యలో ఉన్న ఇక ఇంపార్టెంట్ ఫ్రెష్ వాటర్ లేకు. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే గోదావరి కృష్ణా నుంచే కొల్లేరు లేక్కి వాటర్ సప్లై అవుతుంది అనుకుంటారు ఫ్రెష్ వాటర్. బట్ అది కంప్లీట్ గా రాంగ్ అనమాట. దానికి వాటర్ సప్లై అయ్యేది ఎవరి నుంచి అంటే ఇదిగోండి ఈ బుడమేరు బుడమేరు ఇదే. ఓకే. ఈ బుడమేరుతో పాటు రెండోది ఎవరు అంటే ఇక్కడ తమ్మిలేరు అని ఒక చిన్న స్ట్రీమ్ ఉంటుంది. ఇది మెయిన్ అనమాట. తమ్మిలేరు ఏలూరు మీదుగా వెళ్తుంది. ఏలూరు సిటీలోకి వెళ్తే మీకు కనిపిస్తుంది తమ్మిలేరు అనేది. సో ఈ తమ్మిలేరు అనేది ఎక్కువగా ఈ కొల్లేరు లేక్కి అంటే ఎలాగైతే ఉలార్ లేక్లోకి మనకి జమ్మూ కాశ్మీర్లో ఉలార్ లేక్లోకి జీలం రివర్ వెళ్ళి బయటకు వస్తారు చూసారా,
అలాగే ఈ తమ్మిలేరు కూడా కొల్లేరు లేక్లోకి వెళ్ళి బయటకు వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ రెండింటి వలన ఈ రెండు ఈ మధ్యలో ఉన్న ప్రాంతాలని డ్రైన్ చేస్తా ఉన్నాయి. డ్రైన్ చేయడం అంటే ఏంటి? ఎక్కడ వర్షం పడినా కూడా ఆ వర్షపు నీరు అంతా కూడా ఈ రెండు నదుల్లోకి వచ్చి ఆ రెండు నదుల్లోంచి కొల్లేరు లేక్లోకి, ఆ కొల్లేరు లేక్లోంచి బే ఆఫ్ బెంగాల్లోకి డిశ్చార్జ్ అయిపోతుంది, డ్రైన్ అయిపోతుంది అనమాట. డ్రైన్ అంటే ఏంటి? ఖాళీ చేయడం అంటే అక్కడ ఉన్న వాటర్ ఖాళీ చేయడాన్ని మనం డ్రైన్ అంటాం. దాన్ని అందుకనే డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఓకే, సో ఇది బుడమేరు. అర్థమైంది కదా బుడమేరు గురించి. సో బుడమేరు కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకు సార్ అంత ఇంపార్టెంట్ అంటే ఈ బుడమేరు వల్లనే విజయవాడకు వచ్చే ఫ్లడ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీనంటే కరెక్ట్గా 20 సంవత్సరాలు అయిందనమాట. అంతకు ముందు బుడమేరుకి ఫ్లడ్స్ వచ్చి 2004, 2005 ఆ టైంలో మనకి బుడమేరుకి ఫ్లడ్స్ వచ్చాయి. ఓకే, చాలా దారుణంగా వచ్చాయి కూడా ఫ్లడ్స్. అలాంటి ఫ్లడ్స్ మళ్ళీ ఒక 20 ఇయర్స్ ఆఫ్టర్ 20 ఇయర్స్ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ బుడమేరుకి ఫ్లడ్స్ వచ్చాయండి. సో అందువలన మనకి ఇప్పుడు సిటీలో 40% వరకు ప్రాంతం, అంటే సిటీకి ఉత్తరం వైపు, అంటే ఈ బుడమేరుకి దగ్గరలో ఉన్న ప్రాంతం ఏదైతే ఉంటుందో, బుడమేరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మునిగిపోయాయి అన్నమాట. ఓకే, అంటే మీరు అందరూ అనుకున్నట్టుగా కృష్ణా నది కాదు, కృష్ణా నుంచి కూడా వచ్చింది నిన్న యాక్చువల్గా చెప్పాలంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో, అంటే నిన్న సోమవారం సెప్టెంబర్ 2వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ లో ఏమైందంటే కృష్ణా రివర్ కూడా కొన్ని ప్రాంతాల్లో కట్టలు తెంచుకొని బయటకు వచ్చేసి ఏ ప్రాంతం ఉంది? రామలింగేశ్వర నగర్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. అలాగే భవానీపురం అనే ప్రాంతాన్ని ముంచేసింది కృష్ణా రివర్ కూడా. ఓకే, యాక్చువల్ చెప్పాలంటే కృష్ణా రివర్ వలన మునిగిపోయే ప్రాంతంలో అన్నింటికంటే ఇంపార్టెంట్ ప్రాంతం, బాగా కృష్ణా పేరుతో ఉన్నది కృష్ణలంక. ఓకే, కానీ లాస్ట్ గవర్నమెంట్ కొంచెం విజనరీగా ఏం చేసిందంటే కృష్ణలంక దగ్గర ఒక రిటైనింగ్ వాల్ కట్టింది. అంటే ఈ నది పొంగిపోకుండా ఉండడం కోసం ఆ నది పక్కన ఒక గోడ కట్టిందనమాట. కృష్ణలంక అంటే ఇంత పెద్దది కాదులేండి, కృష్ణలంక దగ్గర ఒక రిటైనింగ్ వాల్ కట్టిందనమాట. దానివల్ల కృష్ణలంక సేఫ్ అయింది ఈ సంవత్సరం. ఇంకా జనరల్ గా కృష్ణలంక మునిగిపోవాలి, అది సేఫ్ అయింది. బట్ అది కాకుండా రామలింగేశ్వర నగర్, భవానీపురం ఇప్పుడు కృష్ణా నది వల్ల ఫ్లడ్డింగ్ అయిపోయి మునిగిపోయాయి అన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు అన్నిటికన్నా మనం ఇంపార్టెంట్ ఏమన్నాం? ఈ బుడమేరు అన్నాం కదా. బుడమేరు గురించి చెప్తానన్నా, వినండి ఒకసారి. బుడమేరు గురించి తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్. అయితే బుడమేరు యొక్క లెంత్ నాకు క్లారిటీ రావట్లేదు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విషయం చెప్తున్నారు. ఒక దగ్గర 120 కిలోమీటర్లు అంటున్నారు, ఒక దగ్గర కొంచెం తక్కువ ఇచ్చారు, ఒక దగ్గర 37 కిలోమీటర్స్ అంటున్నారు. ఓకే, వాల్యూ మీకు అంటే వాల్యూతో మీకు అంత పని లేదు. ఓకే, బట్ ఉండొచ్చు, ఒక 50-60 వరకు ఉండొచ్చు, 100 దగ్గరకు కూడా ఉండొచ్చు. ఓకే, అయితే అంత లెంత్ లో ఉన్నది ఈ మైలవరంకి దగ్గరలోని కొండల్లో ఆరిజినేట్ అవుతుంది. అలా ఆరిజినేట్ అవుతూ ఇలా కింద వైపుగా సౌత్ వైపుగా ప్రయాణించి విజయవాడ సిటీకి దగ్గరగా వస్తుంది. ఈ విజయవాడ సిటీలోకి వచ్చిన తర్వాత విజయవాడ సిటీ నుంచి అలా కృష్ణానదిలో కలవకుండా మళ్ళీ దూరంగా వెళ్ళిపోయి కొల్లేరు లేక్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఆల్రెడీ మనం చెప్పాం, వెంట్రప్రగడ దగ్గరలో కొల్లేరు లేక్లోకి జాయిన్ అయిపోతుందని చెప్పాం. అయితే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఈ బుడమేరు ఉంది, బుడమేరు మీద డ్యామ్స్ ఏం కట్టలేము, డ్యామ్స్ అంత లేవన్నమాట. ఓకే, ఎందుకు లేవంటే అది చిన్న రివర్, దానికి సంబంధించి అంత పెద్ద డ్యామ్స్ ని ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేయము. అప్పుడు అందుకని మరి ఇప్పుడు బుడమేరులో వచ్చిన వాటర్ ని సేవ్ చేయాలంటే ఏం చేయాలి, దాన్ని ఒక ఫ్యూచర్ లో వాడుకోవాలంటే ఏం చేయాలని చెప్పి వీళ్ళు ఏం చేశారు, లాస్ట్ గవర్నమెంట్లు ఏం చేశాయంటే బుడమేరు మీద వెలగలేరు అనే ప్రాంతం ఉంటుంది విజయవాడలోకి రావడానికి ముందు. అంటే ఇబ్రహీంపట్నం ఇక్కడ ఉంటుంది కదా. ఇబ్రహీంపట్నం అంటే ఏదో అనుకోకండి మీరు, నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఉంటుంది కదండి. ఓకే, నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ దగ్గరే మనకి ఇబ్రహీంపట్నం అంటే, అంతేగాని ఇంకెక్కడో అనుకోకండి మీరు. ఓకే, సో ఇప్పుడు ఏం చేసిందంటే ఈ ఇబ్రహీంపట్నంకి యువతల వైపు మనకి వెలగలేరు అనే ఒక ప్రాంతం ఉంటుంది అనమాట. ఈ వెలగలేరు అనే ప్రాంతం దగ్గర ఒక విషయం జరుగుతుంది. ఏంటంటే అక్కడెక్కడి నుంచో పోలవరం నుంచి ఒక కెనాల్ వస్తుంది, పోలవరం కెనాల్ ఉంటుంది కదా. ఓకే, పోలవరం కెనాల్ ఇలా వచ్చి ఈ కృష్ణా రివర్లోకి జాయిన్ అయిపోతుంది అనమాట. ఓకే, అదే సంగం అంటాం మనం, దానికి సంగం అని చెప్పి పేరు పెట్టుకుని పవిత్రంగా పూజిస్తున్నారు కూడాను. ఇప్పుడు ఏం చేసింది గవర్నమెంట్ అంటే వెలగలేరు అనే ప్రాంతంలో ఈ బుడమేరు మీద ఒక చిన్న రెగ్యులేటర్ని, డ్యామ్ కాదు రెగ్యులేటర్ అనమాట, హెడ్ రెగ్యులేటర్ అని చెప్పి పిలుస్తాం మనం. సో ఒక హెడ్ రెగ్యులేటర్ని కన్స్ట్రక్ట్ చేసి ఈ బుడమేరు అనే రివర్లోని వాటర్ని డైవర్స్ చేసి, ఓకే, బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా డైవర్ట్ చేసి ఆ కెనాల్లోనికి, పోలవరం కెనాల్లోకి కలిపేసి దాని ద్వారా ఈ కృష్ణా రివర్లోకి వాటర్ యాడ్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు కృష్ణాలోకి వాటర్ వెళ్తే ఇక్కడ ఇప్పుడు డ్యామ్ ఉంది, కృష్ణా రివర్ మీద డ్యామ్ ఉంది.
సో ఇప్పుడు అంటే డ్యామ్ కాదు, బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ ఉంది. సో దీని వెనక మనం కొంత వాటర్ స్టోర్ చేయొచ్చు కదా. ఎందుకంటే ఇక్కడ మీరు ఎప్పుడు ఫ్లడ్స్ గురించి ఆలోచిస్తున్నారు కానీ ఫ్లడ్సే కాదు, కృష్ణా రివర్కి ఎండిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. అప్పుడు బుడమేరు వాటర్ని మనం వాడుకుంటే బాగుంటుంది కదా. బుడమేరు వాటర్ని కూడా కృష్ణాలోకి డైవర్ట్ చేస్తే కొంచెం ఎక్కువ వాటర్ స్టోర్ చేస్తే విజయవాడకి మిగతా వాటికి, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా కెనాల్స్ వెళ్తాయి కదా, కృష్ణా రైట్ కెనాల్ కానీ, కృష్ణా లెఫ్ట్ కెనాల్ కానీ, ఏలూరు కెనాల్, రివాస్ అని ఒక కెనాల్ ఉంటుంది. ఓకే, బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసింది. ఇలా ఈ కెనాల్స్ అన్నీ ఉంటాయి కదా, ఈ కెనాల్స్ అన్నిటి ద్వారా వాటర్ మనం సప్లై చేయొచ్చు కదా. ఓకే, సో ఇలా వాటర్ సప్లై చేయొచ్చు అనే ఉద్దేశంతో బుడమేరు నుంచి వాటర్ని డైవర్ట్ చేసి దాన్ని కూడా ప్రకాశం బ్యారేజ్లోనే స్టోర్ చేయడం మొదలు పెట్టారనమాట. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ ఫస్ట్ సిచ్యువేషన్ ఇదండి. ఓకే, సో ఇది అందుకే ఎందుకంటే జాగ్రఫీ తెలుసుకోవాలి, మనం ఇది తెలుసుకుంటేనే అవుతుంది అనమాట. సో అయితే ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏంటి అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు అర్థమైంది. మామూలుగా ఇప్పుడు ఇంకా విజయవాడ జాగ్రఫీకి సంబంధించి మనం చెప్పాల్సిన ఇంకేం లేదులేండి. బుడమేరు రివర్ గురించి, కృష్ణా రివర్ గురించి, వీటి గురించి మనం చూసుకుంటే చాలు. ఓకే, అలాగే ఇప్పుడు బుడమేరు గురించి మనం ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ బుడమేరుకి ఒక ఛానల్ ఉంటుంది కదా, ప్రతి రివర్కి ఒక ఛానల్ ఉంటుంది. ఓకే, ఛానల్ అంటే ఏంటి? నది ప్రవహించే ప్రాంతం, ఆ దారి అన్నమాట. అది నది ప్రవహించే ప్రాంతం ఒక నదికి పెద్దది ఉండొచ్చు. ఇది మనం చూస్తే కొన్నిసార్లు బ్రహ్మపుత్ర నది ఇలాంటివి చూస్తే అస్సాంలో 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్ల వెడల్పు ఉంటాయంట. అంత వెడల్పులో ఉంటాయి కొన్ని పెద్ద ఛానల్స్. కొన్ని రివర్ ఛానల్స్ సన్నంగా ఉంటాయి, కొన్ని ఓకే, సన్నంగా ఉండి లోతుగా ఉంటాయి. ఓకే, అయితే ఆ లెంత్, ఆ విడ్త్ బట్టి, లోతు బట్టి ఆ రివర్లోంచి కొంత వాటర్ వెళ్ళగలదు. అయితే ఆ వాటర్ ఫ్లోనే మనం క్యూసెక్లో కొలుస్తాం. అయితే బుడమేరు కెపాసిటీ 15,000 క్యూసెక్లు అంటండి. 15,000 క్యూసెక్లు అంట, హైయెస్ట్ అంతే. అంటే 15,000 క్యూసెక్ల వాటర్ అంతే. ఇప్పుడు ఈ కెనాల్ ఉంటుంది కదా ఇలాగా, ఓకే, ఈ కింద ఏరియా, ఇందులోంచి ఎట్ ఏ టైం 15,000 క్యూసెక్ల వాటర్ ముందుకు వెళ్ళగలదు అనమాట. అంతకన్నా ఎక్కువైతే 100% అది ఓవర్ ఫ్లో అయిపోయి స్పిల్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువ. 100% స్పిల్ అయిపోయే అవకాశం ఎక్కువ అనమాట. ఓకే, అయితే ఇప్పుడు నిన్న వర్షం పడినప్పుడు ఎంత వచ్చిందో తెలుసా? ఓకే, నియర్లీ 40,000 క్యూసెక్స్ వచ్చింది. ఆలోచించండి, మీకు ఆలోచిస్తుంటే అర్థమైపోతుంటుంది, ఒక్కొక్క డాట్ని కరెక్ట్ చేస్తుంటే అర్థమైపోతుంటుంది. ఎందుకంటే వర్షాలు విజయవాడలోనే కాదు, ఈ పైన ఖమ్మంలో పడుతున్నాయి, తెలంగాణలో పడుతున్నాయి, అన్నింట్లో పడుతున్నాయి. మీరే చూసుంటారు కదా, మున్నేరు, ఇగోండి ఇక్కడ మున్నేరు ఉంది, మున్నేరు పొంగిపోయింది. మున్నేరు పొంగిపోవడం వలన ఆంధ్రాకి, తెలంగాణకి, అంటే విజయవాడకి, హైదరాబాద్కి కనెక్షన్ కట్ అయిపోయిందని చెప్పారు. ఓకే, అక్కడ ఎవరో 9 మంది చిక్కుంటే వాళ్ళని రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని కాపాడారు. ఇవన్నీ కూడా మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం కదా. ఓకే, సో అంటే మున్నేరులోంచి వచ్చే వాటర్ కృష్ణా రివర్లోకి వెళ్తుంది. సో అంటే ఎక్కడైనా పైన ఎక్కడ వర్షం పడినా కూడా, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కడ వర్షం పడినా కూడా దాని యొక్క చివరి డ్రైనేజు మహా అయితే ఇదిగోండి ఇలా వెళ్ళే ఈ కృష్ణా రివర్లోనికి వస్తుంది. ఓకే, లేకపోతే ఇలా ప్రవహిస్తూ ఉన్న, ఇలా యువతల వైపు నుంచి ప్రవహిస్తూ ఉన్న గోదావరి రివర్లోనికి వస్తుంది, ఇలా గోదావరి రివర్లోకి వస్తుంది. లేకపోతే ఈ పైన ప్రాంతాల్లో ఎక్కడైనా వర్షం పడితే అది కాస్త ఇక్కడ ఉన్న బుడమేరులోనికి కానీ, ఓకే, లేకపోతే ఇక్కడే ఉన్న తమ్మిలేరులోనికి కానీ వచ్చి చేరే, ఇలా తమ్మిలేరు అంటే ఇక్కడ ఉంటుందండి, ఏలూరు దగ్గరలోంచి ఇలా ఉంటుంది, తమ్మిలేరులోనికి కానీ వచ్చి చేరే అవకాశం ఉందన్నమాట. అంతే కదా. అంటే ఇక్కడ ఫ్లడ్స్ రావడానికి కారణం, ఇక్కడ మేము పెయిన్ పాయింట్ అందుకే చెప్తున్నాను, ఇది ఫ్లడ్స్ రావడానికి కారణం ఇక్కడ పడే వర్షాలు కాదు. ఓకే, ఒక రివర్కి, ఆ రివర్ క్యాచ్మెంట్ ఏరియా పరిధిలో, ఇది కృష్ణా రివర్ క్యాచ్మెంట్ ఏరియా అనుకోండి, ఈ కృష్ణా రివర్ క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కడ వర్షం పడినా కూడా వర్షం వాటర్ అంతా కూడా కృష్ణా రివర్లోకి యాడ్ అవుతుంది. ఇప్పుడు గోదావరికి ఉంది, గోదావరికి పరివాహక ప్రాంతం అంటాం, దాన్నే మనం రివర్ బేసిన్ లేదా క్యాచ్మెంట్ ఏరియా అంటాం. అక్కడ ఎక్కడ వర్షం పడినా కూడా వాటర్ అంతా వచ్చి గోదావరిలోకి యాడ్ అవుతుంది. ఇప్పుడు బుడమేరు ఉంది, బుడమేరుకి క్యాచ్మెంట్ ఏరియా ఎక్కడ ఉంటుందో అక్కడ ఎక్కడ వర్షం పడినా బుడమేరులోకి వస్తుంది. అంతే కదా, పాయింట్ అర్థం చేసుకోండి. సో అలాగా ఇక్కడ ఈ ప్రాంతాల్లో పైన వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి, అంటే కింద పడినా పడకపోయినా, విజయవాడలో వర్షం ఆగినా ఆగకపోయినా పైన వర్షం పడినంత వరకు బుడమేరులో ఫ్లో ఎక్కువగానే ఉంటుంది. సో అలా ఎక్కువగా ఉన్న వాటరే మనకి ఓవర్ ఫ్లో అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 40,000 క్యూసెక్స్ ఆల్రెడీ ఎక్కువ, ఖచ్చితంగా ఓవర్ ఫ్లో అవుద్ది. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకొన్ని ఈవెంట్స్ జరిగాయి. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా, విజయవాడ జాగ్రఫీ కొంతవరకు అర్థమైంది కదండి. ఓకే, ఇప్పుడు ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూద్దాం, అసలు ఏం జరిగింది, ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని కూడా చూద్దామండి. ఓకే, ఫస్ట్ అంటే ఈ ఇన్సిడెంట్ అంతా కూడా మనకి స్టార్ట్ అయింది 31వ తారీఖు అనమాట, 31st of August, సాటర్డే అండి. సాటర్డే ఎర్లీ మార్నింగ్లో ఒక వార్త ఆంధ్ర ప్రజల్ని కలిచేసింది. ఏంటి అంటే, ఈ విజయవాడలో మొఘల్ రాజపురం కొండలు ఉంటాయి కదా. ఓకే, మొఘల్ రాజపురం కేవ్స్ కూడా చాలా ఫేమస్ కదా.
మీరు చదివే ఉంటారు. సో ఈ మొగలరాజపురం దగ్గర ఒక రాతి కొండ, అదంతా కూడా రాతి కొండ. ఈ రాతి కొండలో ఒక ముక్క విరిగిపోయి కిందకి పడిపోయింది. అండ్ మనకు తెలుసు సిటీల్లో కొండ ప్రాంతాలని సంబంధం లేదు. అది జూబ్లీ హిల్స్ అవ్వచ్చు, బంజారా హిల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది హైదరాబాద్లో అయినా, విజయవాడలో ఎక్కడైనా. ఓకే, కొండల కింద చాలా మంది ప్రజలు బతుకుతుంటారు. కొండ మీద కూడా ఇల్లు కట్టుకొని బతుకుతుంటారు. అయితే ఈ రాక్ పడిపోవడం వలన ఈ కింద ఉన్న ఇల్లు దాని కింద ఉండిపోయి దాని కింద ప్రజలు చనిపోయారు. ఎట్లా అంటే అక్కడ మా అన్నయ్య పనిచేస్తూ ఉంటారు. మా అన్నయ్య చెప్పిన దాని ప్రకారం ఒక వ్యక్తి మొండి మాత్రమే దొరికింది, తల బాడీ అంటే తల కాలు దొరకకుండా. ఓకే, అంటే అంతలా ఇంపాక్ట్ అయిందనమాట. సో మొగలరాజపురంలో చనిపోయారు, కొంతమంది ప్రజలు చనిపోయారండి. ఒక 5-6 వరకు చనిపోయారు. ఇది ఫస్ట్ ఈవెంట్, ఇక్కడి నుంచి మొదలైంది. ఓకే, అదేదో చిన్న అంటే ఒక ఈవెంటే కదా అని అంటే పర్వాలేదు అనుకునే లోపు ఇంకా మొదలెట్టింది. ఏంటి? మాన్సూన్ రెయిన్ఫాల్, వర్షం పడతా ఉంది. మాన్సూన్ మీకు తెలుసు కదా, మాన్సూన్ అనేది డైలీ రెయిన్ఫాల్ ఇవ్వదు. కొన్ని రోజులే, కొన్నిసార్లు మాన్సూన్ బ్రేక్స్ ఉంటాయి. ఒక వారం రోజులు వర్షం పడదు, దాన్నే మాన్సూన్ బ్రేక్స్ అంటాం. కొన్ని రోజులు కంటిన్యూస్గా మళ్ళీ ఒక 4-5 రోజులు వర్షం పడుతుంది. అంటే మాన్సూన్ విండ్స్ అనేవి కంటిన్యూస్గా 3 నెలలు కంటిన్యూస్గా రావు. బ్రేక్స్ తీసుకుని అలా ఒక రోజు, ఒక 2 రోజులు పడ్డం, మళ్ళీ గ్యాప్, మళ్ళీ పడ్డం, మళ్ళీ గ్యాప్, ఇలా వస్తూ ఉంటాయి. మాన్సూన్ రెయిన్ఫాల్ స్టార్ట్ అయింది. దేనివల్ల? మాన్సూన్ వల్ల. సింపుల్గా దీనికి అగ్గికి ఆజ్యం పోసినట్టు ఏమైందంటే ఈ బంగాళాఖాతంలో ఒక లో ప్రెజర్ సిస్టమ్ ఏర్పడింది. ఓకే, ఈ లో ప్రెజర్ సిస్టమ్ కాస్త బలపడి డిప్రెషన్గా మారింది. తెలుసు కదా, ఫస్ట్ లో ప్రెజర్ ఏర్పడుతుంది, లో ప్రెజర్ డిప్రెషన్గా మారుతుంది, డిప్రెషన్ డీప్ డిప్రెషన్గా మారుతుంది, డీప్ డిప్రెషన్ కాస్త సైక్లోన్ కాస్త సూపర్ సైక్లోన్గా, ఇలా రకరకాల స్టేజెస్ అన్ని దాటుకుని వెళ్తుంది. లో ప్రెజర్ కాస్త డిప్రెషన్గా మారింది. ఒక్కసారి డిప్రెషన్కి వెళ్ళిందంటే కొంచెం డేంజర్ సిచ్యువేషన్స్, ఎక్కువ రెయిన్ఫాల్ వస్తుందని అర్థం. సో ఈ 2 సిచ్యువేషన్స్ యాడైపోయి విపరీతంగా రెయిన్ఫాల్ రావడం మొదలైంది. ఆంధ్ర మొత్తం సెలవులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఆంధ్ర తెలంగాణలో 1 రోజు 2 రోజులు సెలవులు ఇచ్చేసారు కూడా, అంత ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చేసింది. ఓకే, ఈ రెయిన్ఫాల్ మనకి విజయవాడ సిటీలో కూడా పడింది. విజయవాడ సిటీలో కూడా చెప్పాను కదా, ఒక్క రోజులో నియర్లీ 32-33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అనమాట. చాలా రేర్ అండి, రేరెస్ట్ ఆఫ్ ది రేర్. 50 సంవత్సరాల కాలంలో ఇంత ఎక్కువ వర్షం, 50 కాదు, కొన్ని రీసోర్సెస్ ఏం చెప్తున్నాయంటే 200 సంవత్సరాల్లో ఇంత వర్షం పడలేదని చెప్తున్నాయి. అది అంతవరకు కరెక్ట్ అనేది మనకి ఇది లేదు, బట్ అంత ఎక్కువ రెయిన్ఫాల్ అయితే పడింది. సో ఈ రెయిన్ఫాల్ వలన మెల్లమెల్లగా సిటీలో, తెలుసు కదా, ఎప్పుడైనా విజయవాడ లాంటి సిటీ ఒక అన్ప్లాన్డ్ సిటీ అండి, అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ ఇది. ఓకే, ఎప్పుడు ప్లాన్డ్ అర్బనైజేషన్ ఉందనుకోండి, దానికి తగ్గట్టుగా డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఉంటుంది. ఓకే, వాటర్ స్టోర్ అవ్వడానికి. ఎందుకంటే ఒక సిటీలో అంటే విలేజెస్లో వర్షపు నీరు పడినా వర్షపు నీరు ఇంకడానికి భూమి లోపలికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొత్తం విలేజెస్లో ఖాళీ ప్లేస్ ఉంటుంది, మట్టి ఉంటుంది, కాబట్టి ఇంకడానికి అవకాశం ఉంటుంది. సిటీస్లో అర్బన్ జంగిల్, అదే కాంక్రీట్ జంగిల్, అది మొత్తం కాంక్రీట్తోని రోడ్లతో నిండిపోయి ఉంటుంది. విజయవాడ సిటీ కూడా నియర్లీ 80% వరకు కాంక్రీట్ జంగిల్. అది ఒక 20% ఏరియా ఇంతవరకు మాత్రమే ఖాళీగా మట్టి ఉంటుంది, ఇంకడానికి తక్కువ అవకాశం ఉంది. రెండోది, ఓకే, ప్రతి విలేజ్లో కూడా మన పూర్వీకులు మన కోసం ఆలోచించి, ఓకే, వాటి కోసం ఆలోచించి ఫ్లడ్స్ వస్తాయి, ఫ్లడ్స్కి ఎక్కడెక్కడో రిజర్వాయర్లు కన్స్ట్రక్ట్ చేయడం కాదు, నదుల మీద రిజర్వాయర్లు కన్స్ట్రక్ట్ చేస్తే ఫ్లడ్స్ ఆపొచ్చు. ఆ నదులు ఎక్కడెక్కడో ఉంటాయి. మనకు అన్నింటికంటే ముందు మన దగ్గర ఉన్న ఫ్లడ్ వాటర్ని మేనేజ్ చేయాలి. మన దగ్గర ఉన్న ఫ్లడ్ వాటర్ మేనేజ్ చేయాలంటే దానికోసం పాండ్స్ కన్స్ట్రక్ట్ చేయాలని ఎక్కడ పడితే అక్కడ పాండ్స్ కన్స్ట్రక్ట్ చేశారు. ఒకప్పుడు ఎప్పుడు రాజులు తాగునీటి కోసమో లేకపోతే దేనో ఒక అవసరం కోసం పాండ్స్ కన్స్ట్రక్ట్ చేశారు. వాటినే మనం కొన్ని టెక్నికల్ టెర్మినాలజీస్లో ట్యాంక్స్ అని కూడా పిలుస్తాం. ట్యాంక్ అంటే వాటర్ ట్యాంక్ అని, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అని కాదు. అది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అని వాడితే ఓవర్ హెడ్ ట్యాంక్. అది నార్మల్గా ట్యాంక్ అన్నామంటే ఇది కూడా ఒక పాండే, ఇంకేం అనుకోకండి మళ్ళీను. సో పాండ్స్, ట్యాంక్స్ కన్స్ట్రక్ట్ చేసేవారు. ఇవేం చేసేవంటే ఫ్లడ్ రాగానే ఆ ఫ్లడ్ వాటర్కి ఇవి ఒక నేచురల్ రిజర్వాయర్ లాగా యాక్ట్ చేసేవి. అంటే మొత్తం అంటే ఎంత వర్షం పడినా వర్షం నీరంతా చెరువులోకి వెళ్ళిపోయేది. అందుకే ప్రతి సిటీలో చాలా చెరువులు ఉంటాయి చూడండి. సో అలా చెరువుల్లోకి వెళ్ళిపోయి ఆ ఫ్లడ్స్ రాకుండా, సిటీలో ఫ్లడ్స్ రాకుండా అవకాశం ఉండేదన్నమాట. ఓకే, సో ఇది అలాగే తెలుసు కదా మీకు, ఎక్కడైనా వర్షాలు పడుతుందంటే వర్షం నీరు తనకి తానే ఒక నేచురల్ డ్రైనేజ్ని ఏర్పరచుకుంటుంది. ఎటువైపు పల్లం ఉంటే అటువైపు ప్రవహిస్తూ దానికి ఒక కాలువని ఏర్పరచుకుంటుంది, నేచురల్ డ్రైనేజ్. అయితే ఈ రెండింటిని మనం డిస్టర్బ్ చేస్తాం. అర్బనైజేషన్లో భాగంగా, సిటీస్లో భాగంగా రెండింటిని మనం డిస్టర్బ్ చేస్తాం. కంప్లీట్గా కంటిన్యూస్గా డిస్టర్బ్ చేసాం కూడా కంప్లీట్గా. ప్రతి సిటీలో కూడా డ్రైనేజ్ అంతా మూసుకుపోయింది. చాలా తక్కువ డ్రైనేజ్. ఆ డ్రైనేజ్లో కూడా మనం వేసే చెత్త ఉంటుంది చూసారా, మనిషి
అంటే మనిషిని ఎన్ని తిట్టినా తప్పు లేదనుకోండి. సో, మనం వేసే చెత్త వీటన్నింటి వల్ల డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఓకే. చిన్న చిన్న బ్లాక్స్, చిన్న చిన్న డ్రైనేజ్‌లు. అలాగే ఆ డ్రైనేజ్ అప్పటికి తగ్గట్టుగా కట్టింది ఇప్పటికి సూటబుల్‌గా లేదు. ఓకే. బట్ దాన్ని అప్‌గ్రేడ్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే సిటీలో చాలా ప్రాంతాలు, చాలా ఇల్లు కూలగొట్టాల్సి ఉంటది. ఆ డ్రైనేజ్‌ని గాని మనం ఎక్స్‌పాన్షన్ చేయాలంటే. సో, ఇవన్నింటి వలన కూడా ఒక అన్‌ప్లాన్డ్ అర్బనైజేషన్ వల్ల మనకి డ్రైనేజ్ అంతా బ్లాక్ అయిపోయి సిటీల్లో ట్యాంక్స్, పాండ్స్ ఇవన్నీ కూడా పూర్తిగా ఆక్రమణలకు గురైపోయి ఓకే. ఎక్కడ చెరువులు లేవు, ఏం లేవు. అంటే రెయిన్ వాటర్ మరి ఎక్కడికెళ్తుందండి? మీరు ఆలోచించండి. అంటే ఇప్పుడు ఇక్కడే మళ్ళీ ఇంకొక సిట్యుయేషన్ గురించి మాట్లాడుకోండి. మీకు గుర్తుండే ఉంటుంది. హైడ్రా రీసెంట్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. ఓకే. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఓకే. విపరీతంగా క్రేజ్ వచ్చింది. ఓకే. వితిన్ 1 వీక్‌లో అంటే యూట్యూబ్‌లో చూడండి. అంటే ఇప్పుడు ఏదో అంటారు కదా! ఈ ఏంటది రొనాల్డో ఇన్‌స్టాగ్రామ్‌కో లేకపోతే యూట్యూబ్‌లోకి రాగానే ఒక్క రోజులోనే మొత్తం అన్నీ ఓకే. అంటే సిల్వర్ బటన్, గోల్డెన్ బటన్ అన్నీ వచ్చేసాయి అన్నారు కదా! అలాగా ఒక్క తక్కువ టైంలో ఫేమస్ అయిపోయింది. ఏంటి? దేనివల్లంటే అక్కడ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అది. డిజాస్టర్ రెస్పాన్స్‌కి కూడా సంబంధించింది. వాళ్ళు మెయిన్ ఫోకస్ ఏం చేశారంటే చెరువుల ఆక్రమణ. సిటీస్‌లో చెరువుల ఆక్రమణ చాలా ఎక్కువ. ఓకే. చెరువుల్ని ఆక్రమించి కాలేజీలు కట్టారు. చెరువుల్ని ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారు. కన్వెన్షన్ సెంటర్స్ నాగార్జునకి సంబంధించిన కన్వెన్షన్ సెంటర్‌ని కూల్చేశారు. అది కూడా మనం చూసాం. సో, హైడ్రా అనే ఆర్గనైజేషన్ కంప్లీట్‌గా హైదరాబాద్‌లో ఒక సంచలనం. ఓకే. దాని వలన రేవంత్ రెడ్డికి హైడ్రా చైర్మన్ గారికి వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదండి. ఓకే. దాన్ని చూసి ఇండియాలో మొత్తం ప్రతి సిటీలో కూడా ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ ఉండాలి. స్టేట్ లెవెల్‌లో ఒక ఆర్గనైజేషన్ ఉండాలని అందరూ అనుకుంటారు. ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ హైడ్రాని మొత్తం స్టేట్ మొత్తానికి విస్తరించాలని కూడా ఆలోచిస్తుంది. ఏంటి దాని అవసరం పర్టిక్యులర్‌గా మీకు యూపీఎస్‌సి కంపల్సరీగా రాయాలండి ఇది. ఓకే. హైడ్రా అవసరం ఎంతైనా ఉంది. దేనికోసం? ఆక్రమణకు గురైన డ్రైనేజ్‌లు. అంటే ఇంత పెద్ద కాలువ ఉండేది. ఆ కాలువని కాలువ గట్ల మీద ఇల్లు కట్టి కాలువని ఇంత చిన్నది చేసేశారు. ఓకే. ఇంత పెద్ద చెరువు ఉండేది. ఈ చెరువుని ఆక్రమించేసి ఒకప్పుడు ఇక్కడ చెరువు ఉండేది. ఓకే. అంటే ఇప్పుడు చెరువు లేదు. ఇప్పుడేమున్నాయి అక్కడ? అపార్ట్మెంట్స్. విజయవాడలో మీరు చూడండి. విజయవాడలో ఓకే. మీరు పాయికాపురం ఓకే. లేకపోతే ఈ ప్రాంతాలు కొన్ని ఉంటాయండి నాకు. ఆ ప్రాంతాల పేర్లు ఐడియా లేదు. ఓకే. అక్కడికి వెళ్లి చూస్తే ఆ ప్రాంతాలన్నీ ఒకప్పుడు చెరువు ప్రాంతాలు. అలాంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు లేపేశారు. ఓకే. అపార్ట్మెంట్లు లేపేసి దాన్ని ఎత్తు చేసేస్తే ఇప్పుడు ఒకప్పుడు ఫ్లడ్ వాటర్ అంతా ఎటువైపు డైవర్ట్ అయ్యేది? ఎక్కడెక్కడో వచ్చిన ఫ్లడ్ వాటర్ అంతా కూడా దీని వైపుగా డైవర్ట్ అయ్యేది. ఇప్పుడు ఎక్కడికెళ్తుందండి? ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. నో ఛాన్స్ అసలు. సో, ఒకవేళ ఇప్పుడు ఇటుపక్క ఎలాగో మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇది లోతే కాబట్టి ఇటే రావడానికి ట్రై చేస్తది. ఇప్పుడేమవుద్ది ఈ ప్రాంతం అంతా? వాటర్ కింద మునిగిపోయిద్ది. కంప్లీట్‌గా వాటర్ కింద మునిగిపోయిద్ది. అవే జరుగుతున్నాయి జనరల్‌గా సిటీస్‌లో కూడా. సో, అంటే ఇప్పుడు మీకు అడగొచ్చండి ఎగ్జామ్‌లో అడగొచ్చు. ఓకే. యూపీఎస్సీ ఎగ్జామ్‌లో కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే. అంటే ఇండియాలో హైడ్రా లాంటి ఆర్గనైజేషన్స్‌ని తీసుకురావాల్సిన అవసరం ఎంత మేరకు ఉంది అని డిజాస్టర్ మేనేజ్మెంట్‌కి సంబంధించి క్వెషన్ అడగొచ్చు. ఒక హైడ్రా అదేదో తెలంగాణకి సంబంధించింది కదా! మేము ఆంధ్ర వాళ్ళమి మాకెందుకని వదిలేయకండి. అందరూ చదవండి. తెలుసుకోండి. కంపల్సరీగా తెలుసుకోండి. ఓకే. సో, ఇలా ఒక ఆక్రమణల వలన ఎంక్రోచ్‌మెంట్స్ అంటారు. వీటిని మనం ఏమంటాము? ఎంక్రోచ్‌మెంట్స్ అంటాం. ఈ ఎంక్రోచ్‌మెంట్స్ వలన మనకి విపరీతమైన ఇంపాక్ట్ జరిగి ఓకే. మొత్తం సిటీస్‌లో వాటర్ అంతా డ్రైనేజ్ వాటర్ అంతా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఆ పరిస్థితి వలన కూడా మనకి ఇంపాక్ట్ జరిగింది. విజయవాడకు కూడా అదే జరిగింది. ఓకే. సో, లో ప్రెషర్ డిప్రెషన్ ఏర్పడి విపరీతమైన వర్షం వచ్చి ఈ వర్షం నీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. ఓకే. ఎందులోకి వెళ్ళాలి? అయితే బుడమేరులోకి వెళ్ళాలి లేదా కృష్ణా రివర్‌లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? అక్కడ ఆల్రెడీ కృష్ణా అండ్ బుడమేరు 2 కూడా విపరీతమైన లెవెల్స్‌లో ప్రవహిస్తున్నాయి. ఓకే. కృష్ణా రివర్ ఫ్లో ఓకే. నియర్లీ 11,00,000 దాటేసింది. 11-12,00,000 క్యూసెక్కుల మధ్యలో ప్రవహించింది. ఇప్పుడు అందులోనికి బయట వాటర్ ఎక్కడికెళ్తదండి? వెళ్ళలేదు. బుడమేరులోకి ఎళ్తదా? బుడమేరే ఆల్రెడీ 40,000 క్యూసెక్కుల వాటర్‌తో ప్రవహిస్తుంది. అంటే ఆల్రెడీ ఓవర్‌ఫ్లో అయిపోయింది. దానిలోకి వెళ్ళగలదా? అది వెళ్ళలేదు. రెండిట్లోకి వెళ్ళలేక ఫ్లడ్ వాటర్ అంటే ఏమైంది? అక్కడే ఉండిపోయింది. అంటే వర్షపు పడిన నీరంతా అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు అన్నింటికంటే ఇంపార్టెంట్ సినారియో మొదలైందనమాట. ఓకే. ఇలా చూస్తూ ఉంటే ఒకానొక రోజు అంటే ఆ సాటర్‌డే, సండే టైంలో ఈ బుడమేరు ఉంది కదా! ఈ బుడమేరుకి మనకి ఆ ఊరి పేరేంటంటే ఒకసారి
రాజేశ్వరిపేట అని ఒక ప్రాంతం ఉంటుంది. ఓకే, ఇది రైల్వే స్టేషన్కి పైవైపు ఇటువైపు ఉంటుంది, నార్త్ వైపు ఇటువైపు. ఓకే, ఇక్కడ బ్రీచ్ ఆఫ్ ఎంబాంక్మెంట్ జరిగిందనమాట. సార్ బ్రీచ్ ఆఫ్ ఎంబాంక్మెంట్ ఏంటి సార్, పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు అనకండి. ఓకే, గండి పడింది అనమాట సింపుల్గా చెప్పాలంటే. ఓకే, అంటే బుడమేరు గట్టు తెగిపోయింది. తెగిపోయి ఒక్కసారి మరి 40,000 క్యూసెక్లు వాటర్ వెళ్తుందంటే ఏంటండి, ఎక్కువ కదండి. ఒక్కసారి ఈ వాటర్ అంతా కూడా, ఈ బుడమేరు నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా సిటీలోకి స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. నార్త్ వైపుకి స్ప్రెడ్ అవ్వడం అంటే లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళడం స్టార్ట్ అయిందనమాట. ఓకే, ఇది ఒక పైకు అంటే ఇలా జరుగుతుంది. ఓకే, బ్రీచ్ ఆఫ్ ఎంబాంక్మెంట్ జరిగి ఇంకా ఫ్లడ్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం మెల్లమెల్లగా ఒక అడుగు వచ్చింది వాటర్. ఓకే, నేను వీడియో కాల్ కూడా చేసి చూశాను. ఫస్ట్ ఒక అడుగు వరకు వచ్చింది, తర్వాత 2 అడుగులు, 3 అడుగులు, 6 అడుగుల వరకు వచ్చేసిందండి. అంటే 6 అడుగుల్లో మనిషి ఉండగలదా? మనం హైట్ ఎంత 5 నుంచి 6 మధ్యలో ఉండొచ్చు. ఓకే, అంతే కదా. 6 అడుగుల వరకు వాటర్ వచ్చేసింది, మునిగిపోయి మొత్తం ఎన్నో కాలనీలు అండి. ఎన్ని కాలనీలు అసలు. ఓకే, మనకి భవానీపురం, ఓకే, లేకపోతే విద్యాధరపురం, సింగ్ నగర్, ఓకే, సింగ్ నగర్ మెయిన్ అనమాట. సింగ్ నగర్, పైకాపురం, అయోధ్య నగర్, మధురా నగర్, ఓకే, ఇలా చాలా వరకు అంటే కొన్ని అంటే ఇందులో నేను చెప్పినవన్నీ ఉండకపోవచ్చు. మెయిన్లీ అయోధ్య నగర్, పాయికాపురం, సింగ్ నగర్ ఇవి మాత్రం ఖచ్చితంగా మునిగిపోయింది. చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయింది. ఓకే, వాటర్ లెవెల్ తల వరకు దాటేసి, అంటే 6 feet వరకు వచ్చిందంటే తల వరకు దాటేసి వచ్చేసిందండి. ఇంక ఇది చాలదన్నట్టు కృష్ణా రివర్లోకి, అంటే తెలంగాణలో పడుతున్న వర్షాల వలన తెలంగాణ నుంచి వచ్చి కృష్ణాలోకి జాయిన్ అయ్యే ట్రిబ్యూటరీస్ ఉంటాయి కదా, మున్నేరు, ఇంక ఇలాంటి ట్రిబ్యూటరీస్ ఉంటాయి కదా, వీటిలో ఫ్లో ఎక్కువైపోయింది. కృష్ణాకి ఫ్లో పెరిగిపోయింది. కృష్ణాకి ఫ్లో పెరిగిపోయిందంటే ఎంత, నియర్లీ 11 లక్షల క్యూసెక్లు, సాధారణంగా ఒక 5 లక్షల క్యూసెక్లు రావచ్చండి. వస్తుంది అంటే అసలు జనరల్గా అనమాట, జనరల్ ఫ్లో. ఇంకా ఎక్కువైతే 6, 7, 9 లక్షల వరకు వస్తుంటుంది అంతే. ఓకే, 11, 12 లక్షల క్యూసెక్లకు వచ్చేసింది. ఒకనొక టైంలో 12 లక్షల క్యూసెక్లు దాటితే ఇంకా విజయవాడ ఉండదు అనుకున్నారు. ఇంకా అలాంటి పరిస్థితి వచ్చేసింది అనమాట. ఓకే, ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కృష్ణా నదికి మళ్ళీ డ్యామేజ్ అయింది. ఓకే, డ్యామేజ్ ఏంటంటే కృష్ణా నదికి మొత్తం అంటే ప్రకాశం బ్యారేజ్కి ఉన్న గేట్లు నాకు తెలిసి 60-70 గేట్లు ఉంటాయి. 60, 70, 80 నాకు నెంబర్ గుర్తులేదు. అన్ని గేట్లు ఎత్తేసి మొత్తం వచ్చిన వాటర్ వచ్చినట్టుగా, ఎన్ని క్యూసెక్ల వాటర్ ఇన్ఫ్లో వస్తుందో అన్ని క్యూసెక్ల వాటర్ అవుట్ఫ్లో కిందకు వదిలేస్తారు అనమాట. ఓకే, సో ఇంత వాటర్ని వదిలేశారు. దీని లోపలికి ఎక్కడొక ఇన్సిడెంట్ అయింది కృష్ణా రివర్ దగ్గర. ఏంటంటే అక్కడెక్కడో మనకి చేపల వేట కోసము, లేకపోతే ఇసుక కోసం పడవలు చాలా తిరుగుతుంటాయి కదా, భవానీ ఐలాండ్ దగ్గర, ఇవన్నీ దగ్గర. ఇక్కడి నుంచి ఒక 3 పడవలు జాయింట్గా కట్టేసి ఉన్న 3-4 పడవలు వచ్చేసి విపరీతమైన వేగంతో వచ్చి ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టేసాయి. ప్రకాశం బ్యారేజ్ ఢీకొట్టగానే ప్రకాశం బ్యారేజ్లో ఒక గేట్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. కంప్లీట్లీ డ్యామేజ్డ్ అనమాట. ఓకే, మీరు ఇమేజెస్ కూడా నెట్లో చూడొచ్చు కావాలనుకుంటే. ఇంకొక 2 గేట్లు మనకి పార్షియల్గా డ్యామేజ్ అయ్యాయండి. ఓకే, అయితే అంటే ఇది నేను వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టే చెప్తున్నాను. ఓకే, అయితే ఎక్కడ సిచ్యువేషన్ ఏంటి తెలుసా, ఇప్పుడు రివర్ వాటర్ వెళ్ళిపోవడం వరకు ఓకే, తర్వాత ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసా, గేట్లు డ్యామేజ్ అవ్వడం వలన. ఇప్పుడు వాటర్ ఫ్లో తగ్గిపోయింది, మళ్ళీ గేట్లు దించేస్తారు కదా, దించేసి విజయవాడ సిటీకి ఫ్యూచర్కి కావాల్సిన వాటర్ని, అంటే ఈ దాని కెపాసిటీ వరకు, ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ వరకు స్టోర్ చేస్తారు కదా. ఇప్పుడు గేట్ డ్యామేజ్ అయిపోతే వాటర్ ఎలా స్టోర్ చేయగలరండి? వాటర్ స్టోర్ చేయకపోతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే, అంటే ఇప్పుడు మళ్ళీ కృష్ణా రివర్కి ఫ్లడ్ రావడానికి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వరద నీరు రావడానికి. ఓకే, అప్పటి వరకు కూడా మరి ఇప్పుడు ఈ కృష్ణాకి దిగువ వైపు, అంటే కృష్ణా కెనాల్స్ ఉన్నాయి కదా, ఈ కెనాల్స్ నుంచి వాటర్ వచ్చే ప్రాంతాలు యువతల వైపు, ఓకే, లేదా యువతల వైపు, ఈ 2 ప్రాంతాలకి వాటర్ సప్లై ఎక్కడి నుంచి జరుగుతుంది? అంటే ఫ్యూచర్ కూడా అంటే ఇక్కడ ఫ్యూచర్ కూడా ఇదనమాట. ఎందుకంటే ఈ గేట్ని మనం ఇచ్చేయడం చాలా కష్టం అండి. విరిగిందనమాట, పైన విరిగింది. ఓకే, దాన్ని డ్యామేజ్ అయింది, దాన్ని మళ్ళీ రీప్లేస్ చేస్తుంది. గవర్నమెంట్ ట్రై చేస్తుంది, సాయశక్తిలో ట్రై చేస్తుంది. ఓకే, సో వాటర్ స్టోరేజ్ తగ్గిపోతుంది. ఓకే, సో మళ్ళీ ఇది కానట్టు ఈ వాటర్ ఫ్లో పెరిగిపోవడం వల్ల, చెప్పాను కదా, కృష్ణలంక దగ్గర రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల కృష్ణలంక దగ్గర ఏమవ్వలేదు. బట్ ఏమైంది, ఈ భవానీపురం ఇక్కడికి వచ్చేటప్పటికి రాజేశ్వరిపేట, ఈ ప్రాంతాలు ఉంటాయి కదా, రాజేశ్వరిపేట కదా, రామలింగేశ్వరపేట ఇది ఉంది కదా, ఈ ప్రాంతాల్లో కృష్ణా రివర్ కొంచెం ఓవర్ఫ్లో అయ్యి అక్కడ ప్రాంతాలను ముంచేయడం స్టార్ట్ చేసింది అనమాట. సో అంటే విజయవాడలో ఇన్ని ఈవెంట్స్ జరిగి విజయవాడలో 40% వరకు సిటీ నీట మునిగిపోయింది. బట్ మనకి రిలీఫ్ ఇప్పుడు కొంచెం గుడ్ న్యూస్ ఏంటి అంటే, పైన వర్షాలు తగ్గాయి, మున్నేరులో ఫ్లో తగ్గింది, బుడమేరులో ఫ్లో తగ్గింది, ఈవెన్ కృష్ణా రివర్లో ఫ్లో కూడా తగ్గిందండి. మార్నింగ్కి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్కి కృష్ణా రివర్లో 9.6 lakh క్యూసిక్స్ ఆఫ్ వాటర్ అనేది ఫ్లో అవుతుందన్నమాట. చాలా అంటే పర్వాలేదు, మన కంట్రోల్ లాగే ఉందండి. ఇవాళ తెల్లవారికి తగ్గింది, ఇంకా మెల్లమెల్లగా తగ్గుతుందన్నమాట. సో ప్రెసెంట్ ద ప్రకాశం బ్యారేజ్ ఇస్ సేఫ్ ఫర్ నౌ. అంటే ఇంకా మరి అంత ప్రాబ్లం లేదు, మళ్ళీ అంత వర్షం రావడం చాలా కష్టం అండి. ఓకే, సో కొంతవరకు ఓకే.
మున్నేరు ఫ్లడ్ కూడా నియర్లీ 17,000 క్యూసెక్ల వరకు తగ్గిందంట. సో దానివల్ల కూడా ఏం ప్రాబ్లం లేదండి. ఓకే, బట్ మళ్ళీ ఒక చిన్న ఇదేంటంటే చెప్పాను కదా, కొత్తగా డిప్రెషన్ ఫామ్ అవుతుంది. ఓకే, అది మచిలీపట్నం దగ్గర తీరం దాటొచ్చు ఇలా అని చెప్పి ఐఎండీ చెప్తుంది. సో దీనివలన ఏమో రెయిన్ఫాల్ రావచ్చు. బట్ ఐఎండీ ఏం చెప్తుందంటే ఏమంటే దీనివల్ల ఇంత ఎక్కువ రెయిన్ఫాల్ రాదని ఐఎండీ చెప్తుంది. సో కొంచెం మనం క్లియర్గా సైలెంట్గా ఉండడానికి అవకాశం ఉంది. సో అంటే 2005 తర్వాత మనకి ఇంత ఎక్కువ లెవెల్లో మనకి వాటర్ వచ్చేసి ఫ్లడ్స్ వచ్చాయి అనమాట విజయవాడ సిటీకి. ఇది విజయవాడకి సంబంధించి ఫ్లడ్స్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అండి మీకు. ఓకే, సో ఇప్పుడు ఇంకా చెప్తాను, కొన్ని ఈవెంట్స్ చెప్తాను. అయితే ఈ ఫ్లడ్స్ని ఆపడానికి గవర్నమెంట్ ఫ్యూచర్ పాస్ట్ నుంచి ఏమైనా ట్రై చేస్తుందా? ఖచ్చితంగా పాస్ట్ నుంచి ట్రై చేస్తుందండి. అప్పట్లో ఒక 500 కోట్ల వరకు కూడా కేటాయించారు. ఒక 500 కోట్ల వరకు కేటాయించి మనకి సిటీలో అవుట్ఫాల్ డ్రైన్స్ని కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నారండి. అవుట్ఫాల్ డ్రైన్స్ అంటే వచ్చిన వాటర్, ఓకే, ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఆ ఫ్లడ్ వాటర్ అంతా కూడా బయటికి రివర్లోకి వెళ్ళిపోవడానికి ఓకే కట్టడానికి అనమాట. సో 500 కోట్లు అలాట్ చేశారు. ఓకే, అలాగే దీంతో పాటు బుడమేరు ఛానల్ని ఎక్స్టెన్షన్ చేయాలి. ఎందుకంటే బుడమేరు ఛానల్ సరిపోవట్లేదు. ఓకే, అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఏంటి సార్ నేను వెళ్ళినప్పుడు బుడమేరులో వాటరే లేదు సార్, మీరేంటి సార్ ఫ్లడ్స్ వచ్చేసినాయి అంటారు. ఓకే, ఆ ఛానల్స్ ఏంటంటే రివర్ ఛానల్స్ ఏంటంటే ఎప్పుడూ ఖాళీగా ఉంటాయి. బట్ ఒకానొక టైంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ ఛానల్కి మించి వాటర్ వస్తూ ఉంటుంది అనమాట. మనం ఆ ఒక్క సిచ్యువేషన్ కోసం దాన్ని ఎలా ఉన్నదాన్ని అలా ఉంచాలన్నమాట. అంతేగాని సార్ ఇప్పుడు వాటర్ రావట్లేదు, ఈ సంవత్సరం రావట్లేదు, నెక్స్ట్ ఇయర్ రావట్లేదు అని చెప్పి బుడమేరు మూసేసామనుకో, ఫ్యూచర్లో 10 సంవత్సరాల తర్వాత వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? విజయవాడ సిటీ కాదు, ఇంకా అన్నీ మునిగిపోతాయి అనమాట. సిటీలో ఇంకా 3 ఫ్లోర్ల వరకు వాటర్ వచ్చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. సో బుడమేరు ఛానల్ని ఖచ్చితంగా మనం ఎక్స్టెన్షన్ చేయాలనుకున్నారు. ఓకే, దాంతోపాటు బుడమేరు ఛానల్కి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కరూస్ ఉన్నాయండి. ఈ కరూస్ని కొంచెం స్ట్రైట్గా, దాని ఫ్లోని కొంచెం స్ట్రైట్గా డైవర్ట్ చేయగలిగితే అది ఓవర్ఫ్లో అయ్యే ఛాన్స్ కూడా కొంతవరకు తగ్గుద్దని చెప్పి అనుకున్నారు. దీంతో పాటు ఎంబాంక్మెంట్స్ని స్ట్రెంథెన్ చేయండి మీరు అంతా అనుకున్నారు. ఓకే, బట్ ఏంటంటే ఆ వర్క్ అనేది మెల్లమెల్లగా ఆగిపోయింది. ఓకే, సో అయితే ఇప్పుడు ఈ బుడమేరు ఛానల్తో పాటు బుడమేరుకి ఇంకొక విషయం కూడా ఉంది. ఏంటంటే ఈ బుడమేరుని కంట్రోల్ చేయడానికి, ఓకే, బుడమేరు ఫ్లడ్స్ రాకుండా ఉండడానికి కొల్లేరు లేక్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మీరు ఆలోచించండి ఒకసారి, నేను సిచ్యువేషన్ అడుగుతాను, మీరు చెప్పండి. ఓకే, ఏంటంటే ఇప్పుడు ఇలా ఒక రివర్ వెళ్తుంది, ఒక రివర్ వెళ్ళి ఒక లేక్లో జాయిన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ లేక్ నిండిపోయింది అనుకోండి, ఏమవుద్ది? ఈ రివర్ వాటరు బ్యాక్ ఫ్లో అయిపోతుంది. అంటే ఈ బ్యాక్ ప్రెజర్ని ఎక్కువగా క్రియేట్ చేసి వాటర్ ఎక్కడిదక్కడ ఉండిపోతుంది తప్పితే ముందుకి వెళ్ళడానికి ఇష్టపడదు, వెళ్ళలేదు. ఓకే, అంతే కదా. ఇప్పుడు లేక్లో నిండిపోతే సార్ అవునా సార్ కొల్లేరు లేక్ నిండిపోతుంది అసలు మీరు అనుకోవచ్చు. కొల్లేరు లేక్ నిండిపోతుంది. ఎలా నిండిపోతుంది? కొల్లేరు లేక్ని కంప్లీట్గా ఆక్రమించేశారు, కంప్లీట్లీ. ఓకే, ఇది వన్ ఆఫ్ ది హైలీ ఎంక్రోచ్డ్ ఓకే వాటర్ బాడీ అనమాట. ఇండియాలోనే ఒక వన్ ఆఫ్ ది హైలీ ఎంక్రోచ్డ్ వాటర్ బాడీ. కంప్లీట్గా కొల్లేరు లేక్, మెజారిటీ పార్ట్ ఆఫ్ ది కొల్లేరు లేక్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఫిష్ పాండ్స్. అదేం బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయలేదు, ఫిష్ పాండ్స్ కంటే ఎక్కడ పడితే అక్కడ గట్లు కట్టేసి ఫిష్ పాండ్స్గా మనకి కన్వర్ట్ చేసేసారండి. మీరు మ్యాప్లో చూసినా కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుందండి. ఓకే సార్, ఫిష్ పాండ్స్ కన్స్ట్రక్ట్ చేస్తే మంచిదే కదా సార్, అవి కూడా వాటర్ బాడీస్ అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ ఫిష్ పాండ్స్కి ఏం చేస్తారంటే బయట వాటర్ రాకుండా కొంచెం ఎత్తైన గోడలు, అటువైపు ఇటువైపు కొంచెం ఎత్తైన గోడలు కడుతుందన్నమాట. ఓకే, గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఏమండి మీరు కాంటూర్ లెవెల్కి 10 ఫీట్ కంటే కూడా ఎక్కువ హైట్తో కన్స్ట్రక్ట్ చేయొద్దు అంటున్నారు. కానీ 10 ఫీట్ కంటే ఎక్కువ కన్స్ట్రక్ట్ చేసేసి ఈ ఫ్లడ్ వాటర్ దీనిలోకి రాకుండా ఆపేస్తున్నారు అనమాట. ఓకే, 10 ఫీట్ కంటే తక్కువ ఉందనుకోండి, ఏమవుద్ది? ఇంత హైట్లో ఉన్నప్పుడు ఫ్లడ్ వాటరు వీటన్నిటిలోకి ఫిల్ అయ్యి ఆటోమేటిక్గా కొల్లేరు లేకు నార్మల్గానే ఉంటుంది. బట్ అలా లేకపోవడం వలన కొల్లేరు లేకు వాటర్ వెళ్ళడానికి సహకరించట్లేదు. కొల్లేరు లేక్ నిండకపోతే ఏమవుతుంది? అంటే కొల్లేరు లేకులోకి వాటర్ వెళ్ళడానికి అవకాశం లేకపోతే బుడమేరు మళ్ళీ ఓవర్ఫ్లో అయిపోద్ది కదా, స్పిల్ అయిపోద్ది, అటువైపు ఇటువైపు స్పిల్ అయిపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకని కొల్లేరు లేక్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అన్నిటిని ఆపడానికి ఓకే ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ టేకన్ ఓవర్ ఓకే an ఆపరేషన్ కాల్డ్ ఆపరేషన్ కొల్లేరు. ఓకే, మనకి 2005 సంవత్సరంలో ఆపరేషన్ కొల్లేరు అని చెప్పి ఒక ఆపరేషన్ తీసుకొచ్చింది. ఈ ఆపరేషన్ ద్వారా మొత్తం ఆ కొల్లేరు లేక్ని ఎలాగైనా రీటైన్ చేసుకోవాలి. ఓకే, మొత్తం వాటిలోని ఆక్రమణలన్నింటినీ కూడా తీసేయాలనుకున్నారు. బట్ తెలుసు కదా, ఈ కొల్లేరు లేక్ని ఆక్రమించింది ఎవరండి? సాధారణ ప్రజల. ఓకే, లేదా బుడమేరు పక్కన ఆక్రమించుకుంది ఎవరండి? సాధారణ ప్రజల. అందరూ హై పీపులే కదా, మొత్తం అంతా రాజకీయ నాయకులే ఉంటారు కదా. ఓకే, ఇప్పుడు సాధారణ ప్రజలు ఎవరు కూడాను తెలుసు కదా. ఇప్పుడు బ్యాంక్ వారు ఉన్నారు, బ్యాంక్ వాళ్ళు ఆ
పెద్ద పెద్ద డబ్బులు ఎగ్గొట్టేసే వాళ్ళని ఏమనలేరు. ఎవరి మీద పడతారు? చిన్న వాళ్ళ మీద పడతారు. పెద్దవాళ్ళని ఏమనలేరు. ఇక్కడ కూడా చిన్న వాళ్ళని తీయించేస్తే ఓకే. కానీ పెద్ద పెద్ద ఎకరాలన్నీ ఆక్రమించుకుంది రాజకీయ నాయకులు. వాళ్ళకి సంబంధించిన పర్సన్స్ లేతే పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలు ఇలాంటి వాళ్ళు. ఓకే. ఇలాంటి వాళ్ళ నుంచి మనం తీసుకోగలమా? తీసుకోలేము. ఓకే. తీసుకోలేము. అది జరగలేదు. ఆపరేషన్ కొల్లేరు అర్ధాంతరంగా ఆగిపోయిందండి. ఓకే. ఇట్ వాస్ స్టాప్డ్ అబ్రప్ట్‌లీ. చాలా అర్ధాంతరంగా ఆపరేషన్ కొల్లేరు ఆగిపోయింది. అది సాగి ఉంటే కొంతవరకు అంటే ఇవన్నింటికి అంటే ఇలాంటి పనులు కొనసాగాలి. ఇప్పుడు హైడ్రా ఉంది. హైడ్రా చేస్తున్న పని ఆగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా చేస్తున్న పని ఆగకూడదు. మీకు సింగం డి సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి. ఓకే సార్ ఆపరేషన్ డి స్టార్ట్ చేయండి. ఓకే. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ డి రాజకీయ ఒత్తిడికి తలొగ్గి ఆగకూడదు అంటారు కదా! ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు. ఓకే. అలా జరిగినప్పుడు మాత్రమే అది సక్సెస్ అవుద్ది. ఆగిందా సక్సెస్ అవ్వదు. ఓకే. అలా ఆగిపోయిన దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపులే ఆపరేషన్ కొల్లేరు. మళ్ళీ దాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ అవ్వలేదు. ఓకే. అవ్వలేదు. మరి అవుద్దేమో చూద్దామండి. సో, ఆపరేషన్ కొల్లేరు ఆగిపోయింది. ఓకే. ఆపరేషన్ కొల్లేరు అయ్యున్నా కూడా మనకి కొంతవరకు నిజంగా మంచిగా ఉండేది. బట్ ఆపరేషన్ కొల్లేరు ఆగిపోవడం వలన ఈ ఎంక్రోచ్‌మెంట్స్ ఇంకా ఎక్కువ జరిగిపోయాయి. ఓకే. దానికి తోడు విజయవాడ సిటీలో బుడమేరు ఉన్న ప్రాంతం కొంచెం డిమాండ్ ఉన్న ప్రాంతం. అంటే అక్కడ ఇవన్నీ ఉండటం వల్ల ప్రజలు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి డిమాండ్ ఉందనమాట. సో, దానివల్ల ఏమవుతున్నాయి మొత్తం బుడమేరు అటువైపు, ఇటువైపు ఇల్లు కట్టేసి బుడమేరు వెడల్పు కూడా తగ్గిపోయింది. సో, ఎంక్రోచ్‌మెంట్స్ ఆర్ ఎన్ ఇంపార్టెంట్ రీజన్ అనమాట. ఓకే. సో, ఇలా రకరకాల కారణాల వలన విజయవాడలో ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి. ఓకే. అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. సో, ఇప్పుడు ఫైనల్‌గా డిస్కస్ చేసి మనం ఇంకా సెషన్ ఇచ్చేద్దామండి. ఓకే. ఫైనల్లీ మనకి వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఫ్లడ్స్? ఓకే. అండ్ వాట్ ఆర్ ద మిటిగేషన్ యాక్టివిటీస్? ఓకే. ఎలాంటి మిటిగేషన్ యాక్టివిటీస్ తీసుకోవాలి? ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? ఇలాంటివి మనం డిస్కస్ చేద్దామండి. ఓకే. సో, ఎఫెక్ట్ చెప్పేటప్పుడు థింక్ ఎమోషనల్లీ అంటే అది కనెక్ట్ అయ్యి ఆలోచించండి. కనెక్ట్ అయ్యి చెప్పండండి. ఓకే. ఇప్పుడు మనకి ఫ్లడ్స్ విషయంలో ఎఫెక్ట్ వచ్చేటప్పుడు 2 రకాలుగా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు సార్ అంటే ఒకటి ద ఇంపాక్ట్ డ్యూరింగ్ ఫ్లడ్స్. ఇంకా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇంపాక్ట్ ఫ్లడ్స్ వచ్చిన టైంలో ఎలా ఇంపాక్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ద ఇంపాక్ట్ డ్యూరింగ్ ఫ్లడ్ కాకుండా ఆఫ్టర్ మాత్. ఓకే. ఆ తర్వాత ఫ్లడ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంపాక్ట్ ఏముంటుంది? ఈ 2 మనకి ఇంపార్టెంట్. సో, చెప్పండి. ఓకే. మనకి ఫ్లడ్ యొక్క ఇంపాక్ట్ అనేది ఏముంటుంది? జనరల్‌గా వాట్ ఆర్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది ఫ్లడ్స్ అని మనకు అడిగారనుకోండి. ఓకే. ఇంపాక్ట్ ఆఫ్ ది ఫ్లడ్స్ అంటే జనరల్‌గా మనం ఏం చెప్తాం? ఫస్ట్ డ్రౌనింగ్ మునిగిపోవడం అంటే ఈ ఇల్లు ఇవన్నీ కూడా మునిగిపోతాయి. అది జనరల్‌గా జరిగేది. ఓకే. అయితే ఇలా కాకుండా మనం వేరే రకంగా డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ ఇంపాక్ట్ మనకి హ్యూమన్స్ మీద. హ్యూమన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది? హ్యూమన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందంటే ఈ ఫ్లడ్స్‌లో మనకి మునిగిపోవచ్చు. చాలామంది మునిగిపోవచ్చు. దానివల్ల లాస్ ఆఫ్ లైఫ్ గానీ, ఇంజ్యూరీ గానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే దీనివల్ల డిస్‌ప్లేస్‌మెంట్ చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే ఈ ఫ్లడ్స్ రావడం వల్ల ఫ్లడ్స్ అనేది ఒక డిజాస్టర్ కాబట్టి దానివల్ల మనిషికి ఒక సైకలాజికల్‌గా ఇవొచ్చేసి డిస్టర్బెన్సెస్ వచ్చేసి వీ కెన్ ఫేస్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే. అలాగే దీంతో పాటు ఓకే ఎన్విరాన్మెంట్ మీద కూడా మనకి ఇంపాక్ట్ ఉంటుంది ఫ్లడ్స్‌కి సంబంధించి. ఓకే. ఎన్విరాన్మెంట్ మీద ఉండే ఇంపాక్ట్ ఏంటి? ఎన్విరాన్మెంట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ కనిపిస్తుందంటే మనకి సాయిల్ ఎరోజన్ విపరీతంగా జరిగే అవకాశం ఉంది. ఓకే. సాయిల్ డిగ్రేడేషన్ ఎక్కువగా జరిగిపోతుంది. ఎందుకంటే మనకి ఎక్కడెక్కడితే అక్కడ ఏవేవో కెమికల్స్ అన్నీ యాడ్ అయిపోయి సాయిల్ డిగ్రేడేషన్ జరగొచ్చు. ఓకే. ఎకోసిస్టమ్ డిస్ట్రక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. మొత్తం ఎకోసిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోతుంది. ఓకే. ద కంటామినేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే. ఆలోచించండి మీరు. మామూలుగా చూసుకుంటే ఇప్పుడు మీ ప్రాంతంలో ఫ్లడ్స్ వచ్చాయనుకోండి. ఓకే. మీకే మీ ఇంట్లోనే ఒక బోర్‌వెల్ ఉంది. ఈ బోర్‌వెల్‌లోకి ఫ్లడ్ వాటర్ ఎంటర్ అయిపోద్ది కదా! ఇప్పుడు చెప్పండి ఫ్లడ్ వెళ్ళిపోయిన తర్వాత మీకు బోర్‌వెల్ వేస్తే ఏ వాటర్ వస్తది? ఫ్లడ్ వాటర్ వస్తదా? ఫ్రెష్ వాటర్ వస్తదా? ఫ్లడ్ వాటరే కదా వస్తుంది. అంటే మొత్తం వాటర్ బాడీస్ అన్నీ కూడా అంటే ఎక్కడెక్కడో ఆలోచించి చెరువులు ఇవన్నీ ఆలోచించకండి. మీ దగ్గర ఆలోచించండి. అవే ఎమోషనల్‌గా ఆలోచించడం అంటే మీరు రిలేట్ చేసుకోండి. వాటర్ బాడీస్ కంటామినేషన్ జరిగిపోతుంది. ఓకే. అలాగే ఎకనామిక్ ఇంపాక్ట్స్ వీ కెన్ హ్యావ్ ఎకనామిక్ ఇంపాక్ట్స్ అండి. ఎకనామిక్ ఇంపాక్ట్స్ మనకి
చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం కంప్లీట్‌గా వీ కెన్ ఎక్స్‌పీరియన్స్ ద డ్యామేజ్ ఆఫ్ ది ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ డ్యామేజ్ రావచ్చు. ఓకే. లాస్ టు ద అగ్రికల్చర్ మొత్తం క్రాప్స్ అన్నీ కూడా పంట మునిగిపోయాయి. అంటే 6 అడుగులు ఎత్తొస్తే ఏ క్రాప్ అని నిలబడగలదు. కంప్లీట్‌గా అగ్రికల్చరల్ లాస్ రావచ్చు. ఓకే. బిజినెస్ డిస్రప్షన్స్ రావచ్చు మనకి. ట్రాన్స్‌పోర్టేషన్ డిస్రప్షన్స్ కంప్లీట్‌గా ఆగిపోయింది. ఓకే. విజయవాడలో మొత్తం రవాణా స్తంభించిపోయిందండి. ఓకే. అలాగే మున్నేరు పొంగిపోవడం వలన ఆంధ్ర, తెలంగాణ మధ్య రవాణా ఆగిపోయింది. అంటే కంప్లీట్‌గా ట్రాన్స్‌పోర్టేషన్‌కి సంబంధించి కంప్లీట్ ఇది రావచ్చు. ఓకే. అలాగే హ్యూమన్ ఇంపాక్ట్స్‌లోకి వచ్చేటప్పటికి వీ కెన్ సీ మైగ్రేషన్ కూడా మనకి జరిగే అవకాశం ఉంటుంది డిస్ప్లేస్‌మెంట్ పరంగా చూసుకుంటే. ఇవన్నీ కూడా డ్యూరింగ్ ఫ్లడ్స్. అంటే దీనికి సంబంధించి రిలీఫ్ ఏం తీసుకోవచ్చు? గవర్నమెంట్ ఏం చేయొచ్చు? ఓకే. దీనికి అంటే డ్యూరింగ్ ఫ్లడ్స్‌కి సంబంధించి ఓకే. వీ కెన్ డెవలప్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్‌ని మనం ముందు చెప్పాలి ఫస్ట్. అంటే ఇలా ఫ్లడ్ రాబోతుందని చెప్పి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్‌ని చెప్పాలి. అయితే విజయవాడకి బుడమేరు విషయంలో అది జరగదండి. ఎందుకంటే మనం బుడమేరుని కంట్రోల్ చేయడానికి మనకి చివరి అవకాశం వెలగలేరు రెగ్యులేటర్ అంతే. ఓకే. బట్ వెలగలేరు రెగ్యులేటర్ సిటీకి చాలా దగ్గరలో ఉంది. ఒక్కసారి వెలగలేరు రెగ్యులేటర్ నుంచి వాటర్‌ని కిందకి వదిలితే అది జస్ట్ వితిన్ సెకండ్స్ ఆర్ మినిట్స్‌లోనే విజయవాడ సిటీలోకి వచ్చేస్తుంది. సో మనకంత టైం లేదు. ఖమ్మం దగ్గర గాని, మైలవరం దగ్గర గాని, బుడమేరు దగ్గర బుడమేరు మీద ఇంకొక డ్యామ్‌ని చిన్న రెగ్యులేటర్‌ని కన్‌స్ట్రక్ట్ చేస్తే అప్పుడు కొంచెం టైం ఉంటుంది. అంటే అక్కడ ఫ్లో పెరిగింది. సో ఫ్లో పెరిగింది కాబట్టి ఆటోమేటిక్‌గా మనం ఇక్కడ కొంచెం ముందుగానే తొందరగా ఆ వాటర్‌ని వదిలిపెట్టేటప్పుడు తొందరగానే ఇచ్చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. ఓకే. అలాగే కన్‌స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ ఎప్పుడూ కూడా డ్యామ్‌ని, బ్యారేజ్‌ని కన్‌స్ట్రక్ట్ చేసేది చాలా మంది అనుకునేది ఏంటంటే వాటర్ సప్లై చేయడానికి, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి ఓకే. ఇలాంటి వాటి కోసం అనుకుంటారు. బట్ ఫ్రమ్ ఎర్లీ టైమ్స్ ద డ్యామ్స్ ఆర్ కన్‌స్ట్రక్టెడ్ టు కంట్రోల్ ఫ్లడ్స్ కంట్రోల్ చేయడానికే కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓకే. ఎంబాంక్‌మెంట్స్ కన్‌స్ట్రక్ట్ చేయడం. ఓకే. ఒక ఎంబాంక్‌మెంట్స్ అంటే చెరువుకి 2 వైపులా గట్స్ అవే రిటైనింగ్ వాల్స్ అన్నాం కదా! అవే ఫ్లడ్ వాల్స్, రిటైనింగ్ వాల్స్, ఎంబాంక్‌మెంట్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడం ద్వారా ఓకే. దాంతో పాటు సిటీలోంచి అవుట్‌ఫాల్ డ్రైన్స్ కన్‌స్ట్రక్ట్ చేయడం, సిటీలోకి వచ్చిన వాటర్‌ని బయటికి వెళ్ళిపోవడానికి దారిని కల్పించడం. అలాగే ల్యాండ్ యూజ్ ప్లానింగు. అంటే వెట్లాండ్స్‌ని ప్రిజర్వ్ చేయాలి. వెట్లాండ్ అంటే ఇంకేదో కాదండి. చెరువు ఒక వెట్లాండే. ఓకే. వెట్లాండ్‌ని ప్రిజర్వ్ చేయాలి. ఓకే. అలాగే కమ్యూనిటీకి అవేర్‌నెస్ కల్పించాలండి. దాంతో పాటు డిజాస్టర్ ప్రిపేర్డ్‌నెస్. ఓకే. ఎందుకంటే చాలా వరకు కూడా ఇప్పుడు ఎస్‌డీఆర్ఎఫ్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు విజయవాడలోనే ఒక ఎస్‌డీఆర్ఎఫ్ ఫోర్స్ ఉందనుకోండి. ఓకే. వాళ్ళేమనుకుంటారు విజయవాడకి ఎప్పుడు ఫ్లడ్స్ రావు. అలాంటప్పుడు వాళ్ళంటే ఒక 5 సంవత్సరాలు చూస్తారు. ఒక 10 సంవత్సరాలు చూస్తారు. ఫ్లడ్స్ రావట్లేదు. అంటే ఫ్లడ్స్ కోసం ఇంక మనం ఎక్కువ డ్రిల్ చేయడం మానేస్తారు. ఎక్కువ డిజాస్టర్ ఏవొస్తాయో వాటి మీద ఫోకస్. అంటే ఫైర్ ఫైటింగ్. ఎప్పుడు ఫైర్స్ ఎక్కువొస్తున్నాయి. సో ఫైర్ ఫైటింగ్ చేయాలి. ఓకే. లేకపోతే ఇలాంటి టైంలో లేకపోతే తుఫానొస్తుంది. దానికోసం ప్రిపేర్డ్‌గా ఉంటారు గానీ ఫ్లడ్స్ కోసం ప్రిపేర్డ్‌గా ఉండకపోవచ్చు. సో ప్రతి డిజాస్టర్‌కి సంబంధించి ప్రిపేర్డ్‌నెస్ అనేది చాలా అవసరమండి. ఇంకా ఇప్పుడు ఆఫ్టర్‌మాత్ ఇది ఎమోషనల్‌గా ఖచ్చితంగా ఆలోచించండి. మీరు ఆలోచించండి. ప్రతి ఇంట్లోకి ఫ్లడ్ వాటర్ వచ్చేసింది. ఫ్లడ్ వాటర్‌తో పాటు బురద కూడా వచ్చుంటది. వాటర్ వెళ్ళిపోవచ్చు. బురద సెటిల్ అయిపోయి ఉంటది. ఇంట్లోనే ఉంటది. ఓకే. ఈ బురద వెళ్ళిపోవడం వల్ల ఇంట్లో ఉన్న మొత్తం అప్లయెన్సెస్ అన్నీ కూడా కంప్లీట్‌గా పాడైపోయి ఉంటాయి. ఆలోచించండి. కంప్లీట్‌గా అప్లయెన్సెస్ పాడైపోయి ఉంటాయి. ఓకే. అండ్ డ్యూరింగ్ ఫ్లడ్ డే మనకి చెప్పాలంటే ఈ హ్యూమన్ ఇంపాక్ట్‌కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఫుడ్ గానీ, ఫ్రెష్ వాటర్ గానీ ఎక్కడ దొరకదు. కరెంట్ సప్లై ఉండదు. ఓకే. ఫ్రెష్ వాటర్ ఉండదు. ఫుడ్ ఉండదు. ఏమీ ఉండదు కంప్లీట్‌గా. ఓకే. అలాగే అప్లయెన్సెస్ అన్నీ నాశనం అయిపోయి ఉంటాయని చెప్పాం. అలాగే సంప్ ట్యాంక్ నిండిపోయి ఉంటది. సెప్టిక్ ట్యాంక్ నిండిపోయి ఉంటది. అంటే డ్రింకింగ్ వాటర్ రాదు. ఓకే. ఎలక్ట్రిసిటీ ఉండదు. ఓకే. ఇప్పుడు ఆ ఇల్లుని వాళ్ళంతా ఇంట్లో ఉన్న సామాన్లు ఎందుకు పనికిరావంటే వాటి వలన ఎకనామికల్‌గా వాళ్ళు చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్లడ్ తర్వాత. ఎందుకంటే కంప్లీట్ లాస్ ఒక 2,00,000, 3,00,000 విలువ చేసే సామాన్లు పోయుంటాయి. విద్యార్థుల సర్టిఫికేట్లు పోయుంటాయి. అన్నీ పోయుంటాయి. ఓకే. ఇవన్నీ జరుగుంటాయి. దానికి తోడు ఓకే. ఇప్పుడు ఈ ఫ్లడ్స్ టైంలో మనమే కాదు అన్నింటికంటే షెల్టర్‌లు కోరుకునేవి జంతువులు కూడా ఉంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ స్నేక్స్. ఓకే. నేను ఫోన్ చేసి మాట్లాడాను. స్నేక్స్ ఎక్కడ పడితే అక్కడ పాములు ఈవెన్ కొండ చిలువలు కూడా వచ్చాయంట. ఓకే. స్నేక్స్ ఏ ఇరకలో ఏ పాము ఉంటదో తెలీదు. ఓకే. ఏ కబోర్డ్ ఓపెన్ చేస్తే ఏ పాము వస్తదో తెలీదు. అన్నీ కూడా అక్కడ డేంజర్. అంటే ఆఫ్టర్‌మాతే చాలా డేంజరస్ అనమాట. ఓకే. అండ్ మిటిగేషన్ చెప్పాను కదా! ఇదంతా కూడా మిటిగేషన్ కిందకే వస్తుందండి. మనకి ఇదంతా కూడా మిటిగేషన్ మెజర్స్ కిందకే వస్తుంది. సో మంచి ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకొని గవర్నమెంట్ చెప్పింది ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఫ్లడ్స్ టైంలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మిగతా వాళ్ళు కూడా ఎమోషనల్‌గా ఆలోచించి వాళ్ళకి సాయం చేస్తే వాళ్ళకి
హెల్ప్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఓకే. సో హెల్ప్ ఎవ్రీబడి, ఎవ్వరు కనిపించినా కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. మీరే ముందుకొచ్చి హెల్ప్ చేయాలి. వాళ్ళు కోరట్లేదు కదా! గవర్నమెంట్ పిలవట్లేదు కదా! నాకేం అవసరం అని చెప్పి ఉండిపోకండి. సో ఇది విజయవాడ ఫ్లాష్‌కి సంబంధించి ఒక అనాలిసిస్ అండి. ఓకే. థాంక్ యూ. బాయ్ బాయ్. హావ్ ఎ గ్రేట్ డే.